హలో అందరికీ హ్యాపీ దీపావళి. దీపావళి రోజు పొద్దున్నే లేచేసి ఇలా పూజ చేసేసుకొని రెడీ అయిపోయాము. పూజ అయిపోయిందంటే ఒక పెద్ద పని అయిపోయినట్టే. తర్వాత ఇంట్లో పనులు, ఇంకా పిల్లల్ని రెడీ చేసుకోవడం అవి జరుగుతూ ఉంటాయి. మేమైతే ఇలా పూజ చేసుకున్నాము. ఇంట్లో ఇలా పూజ చేసుకున్నానండి నేను. మీరందరూ ఎలా చేసుకున్నారు దీపావళి? బాగా చేసుకున్నారా? మనము లక్ష్మీదేవి దగ్గర గోల్డ్ అలా పెడతాం కదా. ఇప్పుడు తీసుకొని ఈ మాసంలో లక్ష్మీదేవి దగ్గర గోల్డ్ అలా పెట్టకుండా పసుపు అయినా పెట్టచ్చు. పసుపు బంగారు సమానంగా భావిస్తారంట లక్ష్మీదేవి. ఇలా పూజ అంతా చేసేసుకొని ప్రసాదాలు అన్నీ చేసేసుకున్నాను, అయిపోయింది. ఈ ఈ దీపావళికి ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే ఈ దీపావళిలో మా బాబు కూడా ఆడబోతున్నాడు. ఈసారి కాల్చబోతున్నాడు ఇవన్నీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా చిన్నగా ఉన్నాడు. ఆ శబ్దాలకు అస్సలు బయటికి రాలేదు, నన్ను కూడా రానిలేదు. అసలు ఏం కాల్చలేదు లాస్ట్ ఇయర్. లోపల ఇంట్లోనే ఉన్నాం అన్నీ క్లోజ్ చేసుకొని సౌండ్స్కి. ఈసారి అయితే ఫస్ట్ సెలబ్రేషన్ స్టార్ట్ చేశాము ఈవినింగే. ఫస్ట్ వంకాయ బాంబుతో స్టార్ట్ చేశాడు మా ఆయన. డెకరేషన్ కూడా చాలా బాగా చేసుకున్నాం ఈసారి. ఇలా ఒత్తులు పెడతాం కదా బయట దీపాలు, ఆ దీపాలు కూడా ప్లాస్టిక్ వాటిల్లో పెట్టడం కంటే నువ్వుల నూనె వేసి మట్టి ప్రమిదల్లో పెట్టడం చాలా మంచిదంట. అందుకని నేను నా దగ్గర ప్లాస్టిక్వి ఉన్నాయి, కానీ మట్టి ప్రమిదల్లోనే నువ్వుల నూనె వేసి పెట్టుకున్నానండి. మీరు కూడా అలా పెట్టుకోండి, చాలా మంచిదంట. ఇదిగో ఫస్ట్ టైం మా వాడు భూచక్రం పెడతా ఉంటే చూస్తూ ఉన్నాడు. అక్కడే ఉన్నాడు భూచక్రం పెట్టి అంతసేపు. అదేదో పెడుతున్నారు అని అనుకున్నాడు. భూచక్రం ఒక్కసారి స్టార్ట్ అయ్యే లోపల మావాడు ఏందో పెద్ద అగ్గే వస్తుంది నా పైకి పరిగెత్తినాడు ఇంట్లోకి పరిగెత్తి ఇంక అసలు బయటికే రాలేదు. అక్కడ కూర్చొని నేను ఇది ఉంచుతూ ఉంటా, మీరు పోయి కాల్చండి అని చెప్తున్నాడు. నీ నుంచే చూస్తాను, నేను బయటికి రాను, ఇది మాత్రమే వాయించుకుంటూ ఉంటా అని చెప్తున్నాడు. తర్వాత మెల్లిగా మా ఆయన కూర్చోబెట్టుకొని కాకరొత్తులు అవి చిన్నగా స్టార్ట్ చేశాడు. చాలా బాగుండింది ఈసారి అంతా. అందరూ వచ్చారు ఇంటి దగ్గరికి కూడా. మా పెద్దమ్మ కొడుకు, మా తోడికోడలు కూతురు అందరి కిందనే ఉన్నారు. చాలా బాగుండింది, బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత చిచ్చుబుడ్డీలు అవన్నీ ఫస్ట్ టైం మా వాడు చూడ్డము. ఇలా దీపాలు పెట్టుకుంటాం కదా ప్రమిదలు, అవి పొద్దున్నే తెల్లవారుజామున మళ్ళీ సాయంత్రము 2 పూట్ల పెట్టుకోవడం చాలా మంచిదంట అండి. లక్ష్మీదేవి చాలా ఇష్టపడతారంట అట్లా పెట్టుకుంటే. ఇలా ఒక్కొక్కటి కాల్చుకుంటే చాలా బాగా చేసుకున్నాము. రాకెట్లు అన్నీ కాల్చాడు. తర్వాత మెల్లిగా పట్టుకుంటే అట్లే ఉన్నాడు, లేదంటే కాల్చడం లేదు ఒకటి కూడా. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.